మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ఆరోపించారు. రూపాయలు 3,700 కోట్ల లిక్కర్ ఆదాయం, రూపాయలు 1,300 కోట్ల ఇసుక సొమ్ము దోపిడీకి గురైందన్నారు. కేసులన్నీ తేలితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, రాష్ట్ర సంపద జగన్ ఇంటికి వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను పాడు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పు చేశారని యనమల అన్నారు. అంతేకాకుండా రూపాయలు 1,00,000 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందని చెప్పారు. ఖజానాను గాడిలో పెట్టి ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అన్నారు. 2029 ఎన్నికల తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశమే లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు తొలగిస్తే కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ స్థాపించబడింది. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉండేది. బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నారు. ప్లాంట్ అభివృద్ధికి రూపాయలు 11,000 కోట్లు ఇచ్చినట్లే కేంద్రం చేసిన ప్రకటనలు అన్ని పచ్చి అబద్ధాలు. ఇచ్చినట్లే ఇచ్చి రూపాయలు 8,000 కోట్లు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారు. మరో 3,000 కోట్లు ఇవ్వాలంటే 5,000 మంది ఉద్యోగులను తొలగించాలని కండిషన్ పెట్టారు.